రామరామ్ ఫ్రెండ్స్, మన తెలుగు నేల మీద పుట్టిన ఒక కుర్రోడు ఏకంగా మన దేశ త్రివిధ దళాల అధిపతికే బాడీగార్డ్ గా ప్రాణాలు అడ్డుపెట్టాడంటే అది మన రెండు తెలుగు రాష్ట్రాలకి ఎంత గర్వకారణం. ఆయనే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకి చెందిన మన రియల్ హీరో లాంఛనాయక్ సాయి తేజ. చిన్నప్పటి నుంచే ఆర్మీ యూనిఫామ్ వేసుకోవాలన్న కసితో కష్టపడి ఇండియన్ ఆర్మీలోనే అత్యంత డేంజరస్ 11 పారా స్పెషల్ ఫోర్సెస్ లో కమాండోగా సెలెక్ట్ అయ్యాడు. సాయి తేజ ఫిట్నెస్, స్నేపర్ కిల్స్, డెడికేషన్ చూసి స్వయాన అప్పటి త్రివిధ దళాధిపతి సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ గారు లక్షలాది మంది సైనికులను కాదని తన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా మన సాయి తేజని నియమించుకున్నారు. కానీ కాలం రాసిన రాత వేరేలా ఉంది. దేశం గర్వించే ఆ ప్రయాణం సగంలోనే ముగిసిపోయింది. డిసెంబర్ 8, 2021 తమిళనాడులోని కూనూరు దగ్గర జరిగిన ఘోరమైన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ గారితో పాటే మన సాయి తేజ కూడా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఎప్పటికైనా తిరిగి వస్తాడనుకున్న భర్త విగత జీవిగా మారడంతో ఇద్దరు పసిపిల్లలను పట్టుకుని ఆయన భార్య శ్యామలా గారు పెట్టిన కన్నీరు ప్రతి తెలుగువాడి గుండెల్ని పిండేసింది. దేశం కోసం చివరి శ్వాస వరకు తన కమాండర్ ని వదలకుండా ప్రాణాలు అర్పించిన మన తెలుగు తేజం పారా కమాండో సాయి తేజకి, ఆ భార్య బిడ్డల శోకానికి ప్రతి తెలుగువాడి తరపున కన్నీటి నివాళులు అర్పిస్తూ ఆ వీరుడి ఆత్మకి శాంతి చేకూరాలనే కామెంట్స్ లో ఓం శాంతి అని టైప్ చేయండి.